రిపబ్లిక్ డే సందర్భంగా టాలీవుడ్ ఆనందోత్సాహాలతో వెలిగిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచి 5గురు ప్రముఖులతో పాటు సీనియర్ నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్ పద్మశ్రీ అవార్డులకు ఎంపిక కావడం తెలుగు సినీ పరిశ్రమకు లభించిన విశేషమైన గౌరవంగా నిలిచింది. దశాబ్దాల పాటు ప్రేక్షకుల మనస్సులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ ఇద్దరు నటులకు జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపు పట్ల సినీ వర్గాలతో పాటు అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆనందాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు మెగాస్టార్ చిరంజీవి. పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్ల నివాసాలకు చిరంజీవి స్వయంగా వెళ్లి మరి వారికి శుభాకాంక్షలు తెలిపారు. సాల్వాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తెలుగు సినిమాకు లభించిన ఈ జాతీయ గౌరవం ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిందని చిరంజీవి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ ముగ్గురు మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దశాబ్దాలుగా కలిసి చేసిన ప్రయాణం, పంచుకున్న అనుభవాలు, సినిమాల జ్ఞాపకాలు ఈ భేటీలో మళ్లీ గుర్తొచ్చాయి. ఇది కేవలం వ్యక్తిగత సన్మానం మాత్రమే కాదని, మొత్తం చిత్ర పరిశ్రమకు లభించిన గౌరవంగా భావించాలని చిరంజీవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక సోషల్ మీడియా వేదికగా కూడా చిరంజీవి పద్మ అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. విశిష్టమైన సేవలు అందించిన వ్యక్తులను సత్కరించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని పేర్కొంటూ, శ్రీ ధర్మాజీ గారికి లభించిన పద్మవిభూషణ్, మమ్ముట్టి గారు మరియు డాక్టర్ దత్తాత్రేయుడు గారికి లభించిన పద్మభూషణ్ అవార్డులు వారి దశాబ్దాల అంకిత భావానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.